ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు పొలిటికల్గా వెళ్ళి అడగాలి అంటే చాలా గట్స్ ఉండాలన్నారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సో ఏపీ పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. సో అతనికి మీ నుండి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరైనా రావచ్చండి. ప్రజల సేవలకి రావాల్సిన ప్రతి వ్యక్తికి నా ధన్యవాదాలు, నా బెస్ట్ విషెస్. అదే నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా మీరు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కదా. ఏమండి, మీకు పవన్ కళ్యాణ్ ఇష్టం, ఒక్కొక్కరికి ఒక ఇష్టం అండి. అది ఎలాగండి? నేను ఓకేనే, మీరు కాదు లేదు అలా మీరు నన్ను అడగొచ్చు, నేను అడగకూడదు. నేను అలా అడగకూడదు, అది తప్పు. కాలేజ్లో అందరూ అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందరూ నేను ప్రేమించవచ్చా? ఒక అమ్మాయినే కదా నేను ప్రేమించవచ్చు. అలాగే విశాల్ గారు సినిమాలో హీరోయిన్ అంటే ప్రియభావాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ అమ్మాయికి అండి. సార్ హాయ్ సార్. సార్ యాక్చువల్లీ మీరు నిన్న ఓటింగ్ చేసినప్పుడు సైకిల్లో వెళ్ళారు కదా. సో లాస్ట్ టైం విజయ్ గారు కూడా ఓటింగ్ చేసేటప్పుడు సైకిల్లో వెళ్ళారు. సో అందరూ అనుకుంటున్నారు విజయ్ గారిని ఫాలో అవుతున్నారు. సో లాస్ట్ టైం ఆయన ఓటేసిన తర్వాత పార్టీ పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు నిన్న సైకిల్లో వెళ్ళి ఓటేశారు. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? నేను అదే చెప్పాను కదా, నా అమ్మ నాన్నకు ఒక బండి పెట్టాను, మిగతా బండ్లంతా అమ్మేశాను. ఎందుకంటే ఖాళీగా ఉంది, ఎలకలు తినేస్తున్నాయి వైర్లు, మళ్ళీ పంపించాలి. పెద్ద బండ్లంతా ఇబ్బంది ఏమంటే పంపించేటప్పుడు లక్షలు బిల్లు పంపిస్తున్నారు. ఎందుకంటే మా ఊర్లో ఉన్న రోడ్లు ఎలా ఉందంటే 3 నెలలకు ఒకసారి సస్పెన్షన్ మార్చాలి. ఈ డబ్బులంతా ఎందుకు ఖర్చు, వేస్ట్. అందుకే అన్ని బండ్లు అమ్మేసి ఒక సైకిల్ కొనుక్కుని, మంచి సైకిల్ కొనుక్కుని వెళ్తూ ఉన్నాను. దాంట్లో ఏముందండి, ఓటింగ్ వేసేది సైకిల్ వెళ్ళినాయండి, షేర్ ఆటోలు వెళ్ళినాయి, ఓట్ వేయాలి అంతే. సార్ అదే అంటే మీరు అక్కడ ఎలక్షన్ అక్కడ చూసి ప్రాబ్లమ్స్ మీరు చెప్తున్నారు. ఇక్కడ జగన్ కూడా సేమ్ యాస్టీస్ అదే చేస్తున్నారు. అంటే అందరికీ ప్రాబ్లం, రోడ్స్ బాగాలేదు. సో చాలా వీడియోల్లో కూడా వస్తున్నాయి, చాలా ప్రాబ్లం చేసిర్రు. చాలా మంది లాస్ట్ టైం ఎలక్షన్ ఓటేసిన తర్వాత ఈసారి జగన్ రారు కూడా అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ లేదు అని కాదు, ఉంటుందండి. ప్రతి రాజకీయ నాయకుడికి ఇటు ఉంటుంది అటు ఉంటుంది. ఇట్ ఇస్ దేర్. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఆర్ డ్వెల్లింగ్ ఇన్ టు ద టాపిక్. ఇట్ ఈస్ నాట్ దట్ వాట్ ఐ వాంట్ టు సే.